హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతానికి ముందు రోజైతే నేను ఇలా ఏర్పాట్లు చేసుకుంటానండి. మామిడాకులు తీసుకొచ్చుకోవడం, మన చేతులతో మనమే మామిడాకులు తీసుకొచ్చుకొని ఈ విధంగా మధ్యాహ్నం టైంలో అయితే కట్టేసుకున్నామనుకోండి, చక్కగా మనకి నెక్స్ట్ డే అనేది పని తక్కువగా ఉంటుందన్నమాట. ఇలా మామిడాకులు ఒక్కొక్క ఆకు కంటే ఇలా మండలుగా కట్టామనుకోండి, గుమ్మం అంతా నిండుగా పచ్చని తోరణాల్లా ఉంటుందన్నమాట. మనం ఒక్కొక్క ఆకు కట్టేమనుకోండి, అవి అసలు కనిపించకుండా ఉంటుంది. మీరైతే ఇలా గుమ్మాలకైతే ఊలు కానీ, పురికూస కానీ, ఏదైనా వైర్ కానీ, పెద్ద దారపుండ కానీ అలా తీసుకొని మీకు ఏది వీలుంటే అది, ఇలా మనం పువ్వులు కడతాం చూడండి, ఆ విధంగా అయితే పువ్వులు కట్టేలాగా మనం ఒక్కొక్క ఆకు చిన్న చిన్న సైజు ఇలా తీసేసుకొని కట్టుకోండి. పెద్ద సైజు అయినా కట్టుకోవచ్చు అన్నమాట. అది మన ఇష్టము. ఇవన్నీ ఈక్వల్గా మండలు ఉండేట్లుగా మనకి గుమ్మం సైజ్ ఎంతో చూసుకొని మనకు ఉరామారిగ్గా తెలుస్తుంది కదా, అలాగా మొత్తం అయితే ఈ మండలన్నీ కట్టేసేసుకొని ముందు రోజే మన గుమ్మాలు, వాకిళ్ళు, ఎన్ని వాకిళ్ళకి కట్టాలనుకుంటున్నామో అన్ని వాకిళ్ళకి ఒక్కసారి ఇలాగా దండలు ప్రిపేర్ చేసేసుకొని అన్ని గుమ్మాలకి కట్టేసుకున్నామనుకోండి, బంతి పువ్వులు కానీ, ఈ మామిడాకులు కానీ, ఇలాగా ముందు రోజే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ సగం వరకు అయితే మనం చేసుకోవచ్చండి. కలశం పెట్టడము, ఇలాంటివి కొంచెం పిండి వంటలు కానీ, కలశం పెట్టడము, పూజకు కావాల్సిన అంటే అక్షంతలు ఇవన్నీ తయారు చేసుకోవటము, ఇవన్నీ అయితే ఆ రోజే తయారు చేసుకోవాలన్నమాట. మనం ఇవన్నీ అయితే ముందు రోజు చేసుకోవచ్చండి. అరటి ఉంటాయి కదా, స్తంభాలు కానీ, లేదా అమ్మవారి ఎన్న డెకరేషన్ చేస్తాం కదా, అంటే కలశం అమ్మవారి కాకుండా ఇంకా చీర కట్టి కొంచెం అలంకరణగా ఆర్టిఫిషియల్గా అమ్మవారిగా అలా చేస్తాం కదా, ఆ డెకరేషన్లు కానీ అన్నీ మనమైతే ముందు రోజైతే చేసుకుంటే మనకి నెక్స్ట్ డేకి అనేది సులువుగా ఉంటుందన్నమాట. ఇలాగా మనం గుమ్మం లెంత్ ఎంత ఉందో చూసుకొని మనకి కన్వీనియంట్గా స్టూలో చైరో వేసుకొని మొత్తం అయితే ఈ విధంగా కట్టేసేసుకోండి. మనకేంటంటే ఎవరి మీద ఆధారపడకూడదండి. ఎవరిని అడిగి, ఇంట్లో వాళ్ళ కూడా ఈవెన్ అడిగామనుకోండి, ఏంటో అసలు అంటే కొంతమంది అయితే చేస్తారేమోనండి. మా ఇంట్లో అయితే మామూలుగా గణేష్ చతుర్థికి చేస్తారనమాట. ఈ వరలక్ష్మి వ్రతం అలాంటప్పుడు ఏంటంటే సెలవు ఏముండవు కదండి, మనమే తప్పనిసరిగా నేనే ముందు రోజు నుంచి అన్నీ చేసేసుకుంటాను. మళ్ళీ ఎందుకు ఎవరిని ఇబ్బంది పెట్టడం అయితే నాకు ఇష్టం ఉండదు, అడిగి లేదనిపించుకోవటం అలాగా. ఎట్లయినా సరే ఏదైనా మనం వర్క్ ఎక్కువ చెప్పామనుకోండి, ఇంట్లో వాళ్ళకైతే కోపం కంపల్సరీగా వస్తుందన్నమాట. మనం ఎన్ని పనులైనా సరే అడ్జస్ట్ అయ్యి చేసుకోవచ్చు, కానీ ఏదైనా ఒక్క పని చెప్పామంటే మాత్రం చాలా ఏంటో అసలు కోపంగా అనిపిస్తుంది అన్నమాట. ఈ పూజలు చేసేదాన్ని వాళ్ళ కోసమేనండి. ఈ విధంగా మామిడాకులు ఇవన్నీ అయితే పిన్నితోటి కొట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ మామిడాకులు మామూలుగా తోరాలు అది కట్టడానికి నేను కర్టన్ టైప్లో అరేంజ్ చేశానండి. ఆ కర్టన్కి ఏంటంటే మనం తోరాలు కట్టినా కూడా బ్యాక్ సైడ్ పైన ఎక్కడో అస్సలు కనిపించవన్నమాట. అందుకే ఇలాగా ఆకు ఇలా దూర్చేసి పిన్ కొట్టేసేసుకుంటే మనకి రౌండ్గా ఒక షేప్ నీట్గా వస్తుందన్నమాట. అవి 4-5 బంచెస్ చేసేసుకొని వాటిని అక్కడక్కడ మనం డిజైన్ క్లాత్ పెట్టానండి నేను. ఆ డిజైన్ క్లాత్ పాడవకుండా ఇవన్నీ ఎలివేట్ అయ్యేటట్లుగా ఆ క్లాత్ అంతా కనిపించేటట్లుగా అయితే నేను ప్లాన్ చేసుకొని ఒక 4-5 బంచెస్ అయితే ఈ విధంగా పిన్తో అయితే కొట్టుకుంటున్నానండి. ఇది చూస్తే అర్థమైపోతుంది. అవన్నీ రెడీ చేసుకొని స్నానం అది అయిపోయిన తర్వాత దేవుడు అలంకరణ కదండి, అందుకనే స్నానం చేసేసి మొత్తం అయితే ఈ విధంగా అన్నీ సెట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా పెట్టుకున్నాను, కింద అయితే మళ్ళీ వేరే క్లాత్ వేసుకుంటానండి. ఈ క్లాత్ వేసేసుకున్న తర్వాత అయితే దానిపైన ఈ టీపాయ్ కానీ మొత్తం ఈ ఫ్లవర్ పాట్స్ కానీ అన్నీ పెట్టుకున్నామంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. సెంటర్లో టీపాయ్ అటు ఇటు అరిక పెట్టుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి మనం డిస్టెన్స్ అది చూసుకొని మీరు జరుపుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత
ఇవి అరటి కొమ్మలు ఉన్నాయి కదండి, అరటి కొమ్మలు కూడా తెచ్చి పెట్టుకున్నాను. తర్వాత నేను ఈ పిన్ కొట్టి తయారు చేసిన మామిడి ఆకులైతే ఎక్కడైతే ప్లెయిన్ క్లాత్ ఉందో అక్కడైతే పిన్ పెట్టేసేస్తున్నానండి. సెంటర్లో అలా చూసేసుకొని కొంచెం పిన్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నామంటే మనకి ఆ క్లాత్ మొత్తం అయితే నీట్గా డిజైన్లా అనిపిస్తుంది. మనకు కొంచెం ఏంటంటే కొత్తగా న్యూ లుక్గా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా మీరు, పైన నేను తోరాలు కట్టినా కూడా మొత్తం ఆ డెకరేషన్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. ఇలా చేసుకున్నాను కాబట్టి కొంచెం యూనిక్గా అనిపిస్తుంది అన్నమాట. తర్వాత నా దగ్గర క్రోటన్ ఉన్నాయండి చెట్లు, వాటిలో అయితే 2 ఇలా ప్లాస్టిక్ పైపులు గుచ్చానమాట అరటి స్తంభాలకి సపోర్ట్ కోసం. ఇలాగ అరటి స్తంభాలు అయితే చిన్న చిన్నవి తెచ్చుకున్నాను. వాటికైతే మామూలుగా మనం వైర్ తీసుకొని ఒక 2-3 చోట్లయితే ఇలా కట్టేసేసుకున్నానండి. మామూలుగా ఇలా మనం మధ్యాహ్నం పూట ముందు రోజు చేసుకున్నామంటే నెక్స్ట్ డేకి అయితే మనకి వర్క్ అయితే ఈజీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కూడా ఇలా చేసుకున్నామంటే మనం ఏంటంటే హరీ బురీ లేకుండా నెక్స్ట్ డేకి ఈజీగా ఎవరి మీద ఆధారపడకుండా అయితే చేసుకోవచ్చు. తర్వాత మనం అమ్మవారిని పెట్టి, అంటే మనం కలశం పెట్టిన నార్మల్ అమ్మవారు పెట్టిన ముగ్గు శుభసూచకం కదండి, అందుకని ఇలాగా ఇవి స్టెన్సిల్స్ అండి అన్నీ అమ్ముతారనమాట. మనకి అలివేలు మంగాపురంలో తీసుకున్నాను నేను. ఇలా ముగ్గు అది వేసేసుకొని ఒక క్లాత్ వేశాను. తర్వాత తులసమ్మ దగ్గర అలాగా కొన్ని ముగ్గులు అయితే పాదాల అమ్మవారి ఇలా పద్మ ముగ్గులు అవి వినాయకుడు అవి వేసుకున్నానండి. ఈ విధంగా మొత్తం అయితే నా ఇవి తులసి కోటల దగ్గర అయితే ముగ్గులు అవి పెట్టుకున్నానండి. జాజు అది అలికి ముందు రోజు ఈవినింగ్ టైం అనమాట. ఇది ఈవినింగ్ టైంలో మొత్తం ఇలా ముగ్గు అది పెట్టేసేసుకున్నాను. సరే బిందె అది పెట్టేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి కలశం అది చేసుకోవచ్చులే అనేసి ఇదైతే చీర అండి, శారీ. మొత్తం దీనికి బ్లౌజ్ కూడా కట్ చేయలేదన్నమాట. దీన్ని అయితే చిన్న ప్లేట్స్, అంటే మనం కుచ్చుళ్ళు ఎక్కువ పెట్టుకున్నామనుకోండి శారీ అనేది బాగా నిండుగా ఎక్కువ కుచ్చుళ్ళులాగా చూస్తానికి అందంగా కనిపిస్తుందన్నమాట. అందుకని చిన్న ప్లేట్స్ అయితే పెట్టుకోండి. ఎందుకు ముందు రోజు నుంచే ఇన్ని చేసుకోవాలా, ఆ రోజు చేసుకుంటే సరిపోదా అనుకుంటారేమో. ఎందుకంటే మనం ఏది చేసినా కూడా నిండుగా అమ్మవారు కాసేపు చూడాలి అనిపించాలి కదండి. ఇంత కష్టపడి చేసుకున్నాం. ఈ చిన్న చీర కట్టుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. వచ్చిన ముత్తైదువులు వీళ్ళందరూ ముత్తైదువుల్ని పిలిచి తాంబూలం ఇచ్చేది మనం ఈ పండక్కి కదండి. మిగతా రోజుల్లో ఎప్పుడు ఎంతమందిని మనం పిల్లము కదా, వస్తే ఫ్యామిలీస్తో వస్తారు, గెట్ టుగెదరు, ఒక ఫంక్షన్స్. వినాయక చవితి అంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం అంటే మనం ఫ్రెండ్స్ని అందరిని ఇన్వైట్ చేసుకొని చక్కగా మనం కొనుక్కున్న చీరలు, గోల్డ్ ఇలాంటివి ఉంటాయి కదా, అన్నీ వాళ్ళవి మనకి వాళ్ళు చెప్పుకుంటే ఏం తీసుకున్నావు ఈ సంవత్సరం అనేసి వాళ్ళు అడుగుతారు. బంగారం ఏముంది వెండితో సరిపెట్టాను అనుకోవటం, నవ్వుకోవటం, సరదా మాటలు, ఈ చీర భలే కట్టావనుకోవటం, అమ్మవారి అలంకరణ బాగుంది అనుకోవటం. మిగతా రోజులు మనం ఎలాగో నవరాత్రులైనా కూడా కలశం పెట్టుకుంటామండి. మామూలుగా అయితే అఖండ దీపం అది పెట్టుకుంటాము. కానీ అమ్మవారి అలంకారంలో అయితే గుళ్ళోనే చూస్తాం కదా, మన చేతుల మీదుగా మనం చేసుకునే ఈ అలంకారము అదివరకు రోజుల్లో ఉత్త కలశం పెట్టేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా ఇలా ఆర్టిఫిషియల్ అమ్మవార్లు ఇలాంటివి అన్నీ తయారు చేసినవి కొనుక్కుంటున్నారండి. మనం అన్ని వేలు లక్షలు పెట్టి కొనలేకపోయినా కూడా ఇలా సింపుల్గా మన దగ్గర ఉన్న చీరలు వాడనివి ఇలా ఉంటాయి కదండి, వీటినైతే ఈ విధంగా మొత్తం అటాచ్ చేసేసుకొని మనం కూడా కొంచెం క్రియేటివిటీగా ఇంట్లో మనం ఓన్గా ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి. అమ్మవారిని మన చేతుల మీదుగా ఇంత అలంకారం చేశాము, ఆవిడ ఎంత సంతోషిస్తారో. అంటే ఇంత నిష్టగా వీళ్ళు ఇంత చక్కగా నన్ను కొలుస్తున్నారు అనేసి ఆ చారుమతి దేవి అందరూ ఆడవాళ్ళందరితో కలిపి ఈ వ్రతం అంతా ఎంతో చక్కగా చేసుకుంది కదండి. ఈ వ్రత కథ వింటుంటే నాకైతే చాలా
చాలా లాస్ట్ ఇయర్ అయితే నాకు నిజంగా ఆ చారుమతిలాగే జరిగిందండి. మా ఫ్రెండ్స్ అందరం కలిపి 4 రోజులైతే డైలీ టెంపుల్కి వెళ్ళాం. డైలీ అన్ని పూజలు కానీ అన్ని వ్రతాలు అన్నిట్లో పార్టిసిపేట్ అయ్యామన్నమాట. అలా ప్రతి ఒక్కరూ చివరి రోజుకు వచ్చేలేకే అందరికీ అంటే అనుకోలేదన్నమాట, వరలక్ష్మి వ్రతము ఎవ్వరూ అనుకోలేదన్నమాట. మనం అట్లా సార్ వచ్చేసి అందరికీ వెండి కాయిన్స్ ఇచ్చారండి. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఉండేట్లు అందరికీ. నెక్స్ట్ ఏమో మనం 30 డేస్ ఎవరైతే అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ వలన ఒక 25 డేస్ కంటిన్యూస్గా వచ్చి ఎవరైతే పూజ డైలీ పార్టిసిపేట్ అవుతారో వాళ్ళవి అయితే ఒక 9 మెంబర్స్ అండి. మొత్తం 11 మెంబర్స్ అలా వచ్చారు. బట్ 9 మెంబర్ అంటే ఒక ఇంట్లోనే అమ్మ కూతురు వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళకు కూడా ఇద్దరికి ఇచ్చారనమాట ఫ్లవర్స్ వెండివి. అలాగా మొత్తం అయితే 10-11 మెంబర్స్కి అయితే ఇచ్చారండి. సిల్వర్ ఫ్లవరు, బ్లౌజ్, జాకెట్ ముక్క అవి నేనే తీసుకొచ్చానమాట. ఎందుకంటే నేను స్పిరిచువల్ గ్రూప్ లీడర్గా చేశానన్నమాట. అప్పుడు అన్ని పూజలు చేయించటం కానీ శ్లోకాలు చెప్పించటం కానీ క్లాసులు నేనే వెళ్ళి చెప్పేదాన్నండి. ఒక్క వారం చెప్పారనమాట గుళ్ళో పంతులు గారు. ఆయన చెప్తారని స్టార్ట్ చేశాము. బట్ ఏంటంటే నాకు అంటే నేను ఆ దేవుడు పిల్లలు చెప్పించుకోవాలనుకున్నారు, నేను నేర్చుకోవాలని సంకల్పమో తెలియదు. కానీ నేనైతే శ్లోకాల క్లాస్ ఉందనంగా ఇంకా ఒక 4 డేస్ ముందు నుంచే అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఎలా చెప్పాలి ప్రతిసారి అండి ఒక మోటివేషనల్ స్టోరీ నేర్చుకొని వెళ్ళేదాన్ని. ప్రతి పిల్లలకి అది ఏంటంటే క్రియేటివిటీగా అంటే చెప్పే విధానం వాళ్ళని ఆకట్టుకునేలాగా ఆ విధంగా చెప్పేటట్లు వాళ్ళు మళ్ళీ మళ్ళీ క్లాస్కి రావాలనిపించేటట్లు అలాగా ప్లాన్ చేసుకొని మంచి మంచి కథలు అవన్నీ ప్రిపేర్ అయ్యేసి నేను డైరీలో మొత్తం రాసేసుకొని నీట్గా పెట్టుకొని పిల్లలకైతే అసలు దసరా హాలిడేస్కి అండి అందరు పిల్లలు వెళ్ళారు. ఆ తర్వాత నేనైతే దసరా నవరాత్రులు జరుగుతున్నాయి, మేము వెళ్ళలేదన్నమాట. వీటి గురించి శ్లోకాల క్లాసులు ఇవన్నీ వెళ్తే ఏంటి అని దసరాలో కూడా 3 గ్రూపులు చేయమని బతుకమ్మ, తర్వాత ఒకటి వచ్చేసి అమ్మవారి సాంగ్స్ ఇవన్నీ. ఆ తర్వాత మళ్ళీ నాకు సంబంధించి అంటే పిల్లలు శ్లోకాల క్లాసులు చెప్తాను కదా, శ్లోకాలు చెప్పించాలి, దానికి సంబంధించి అనేసి 3 రోజులు ప్రోగ్రామ్ ఇచ్చారండి నాకు. ఒక లేడీకి ఒక ఆడామకి అన్ని వందల వేల మంది ఉన్నప్పుడు ఆవిడని నమ్మి ఆ సార్ గారు 3 రోజుల ప్రోగ్రాం ఇచ్చారంటే అది నిలబెట్టుకోవటానికి నేను చేయని ప్రయత్నం లేదండి. ఆ బతుకమ్మ రోజైతే ఒక్కళ్ళు కూడా పువ్వులు వచ్చినాయి హెల్ప్కి రండి అంటే ఒక్క ఆవిడ వచ్చిందండి. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాము, గుళ్ళో అయితే వస్తాం కానీ అన్నారంటండి. తర్వాత మన ముందు మంచిగా మాట్లాడతారండి, నోట్లో అరటిపండు వెలిచి పెట్టినట్లు తేనె పూసినట్లు. పక్కకి వెళ్ళిన తర్వాత అయితే వేరే వేరే మాటలు ఉంటాయండి. అలాంటి వాళ్ళ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. తేనె పూసిన కత్తుల్లా ఉంటారనమాట. మనతోటే ఉంటారు, మనల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారండి. ఆ భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడనమాట. ఏదో ఒక రోజైతే అది అయితే చూయిస్తారండి. నేను శ్లోకాలు అవన్నీ చెప్పేసి ఇంటికి వచ్చి రాగానే ఒక ఆవిడ ఫోన్ చేసేదనమాట, నిన్న అట్లన్నారు ఇట్లన్నారు అనేసి. నేనైతే అసలు పర్లేదండి అంటే అన్నారు అనేదాన్ని. మళ్ళీ ఏమంటే మళ్ళీ ఏం చెప్తారనేసి మళ్ళీ చెప్పిన ఆవిడ మళ్ళీ ఎవరి మీద చెప్పిందో ఆవిడ ఫోన్ చేసి ఇట్లన్నారు అట్లా సేమ్ అనమాట. వాళ్ళ మెంటాలిటీ ఇద్దరిది అంతే అనమాట. మళ్ళీ నేను వెళ్ళినప్పుడు ఇద్దరు బాయిగా అంటే ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళని చూసి ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఈవిడెందుకు చేయాలి ఇవన్నీ శ్లోకాలు ఇవన్నీ మాకంటే గ్రూప్ చేశారండి. కొంతమంది ఏంటంటే
కొత్తగా పెత్తనం వేసేసుకోవటం, ఆ విధంగా దూరిపోవటం అన్నమాట. ఎవరికి వాళ్ళని చిందు బొందు చీకాకు చేసేసేయటం. మంచిగా ఉన్న ఫ్రెండ్స్ మధ్యలో అయితే అటాక్ అవుతుంటారనమాట. ఎంట్రీ అయ్యేసి మొత్తం చిన్నంగా ఏమీ రానట్లు నెమ్మదిగా ఉంటారండి. కానీ వాళ్ళకి రాని విద్య అంటూ ఉండదనమాట. అలాంటి వాళ్ళ పట్ల అయితే నాకు తెలియదు కాబట్టి కొత్తల్లో అలా అందరూ ఒకేలా ఉంటారు అనేట్ల భావనలో ఉన్నానండి. కానీ అలా ఉండరండి. మనం 4 చోట్ల తిరిగితేనే లోక జ్ఞానము ఇవి తెలుస్తాయి. అంటే 4 ఊర్లు, 4 స్టేట్స్ అలా అనమాట, 4 రాష్ట్రాలు తిరిగామంటే మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది నెమ్మదిగా మనకైతే అలవాటు అవుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని గుడ్డిగా అయితే నమ్మద్దండి. అసలు చక్కగా మాట్లాడతారండి. మన నుంచి ఏమి ఉపయోగం ఉందంటేనే మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో. కొంతమంది అయితే ఏమీ ఆశించకుండా రియల్గా చెప్తున్నానండి. మా ఫ్రెండ్స్ ఉన్నారు, మామూలు కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటాము. మన గురించి ఒక్కళ్ళకి కూడా చెప్పరండి. మనం ఎంత సీక్రెట్ మాట చెప్పినా కూడా కడుపులో పెట్టుకొని ఉంటారనమాట. అలాంటి ఫ్రెండ్స్ నాకు 4 ఉన్నారండి చాలు. ఆ నలుగురితోటి ఏదైనా కూడా ఓపెన్గా షేర్ అవుతానన్నమాట. మిగతా వీళ్ళందరూ ఆ మాటలు ఈ మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు కదండి, ఎక్కువైతే నేను అస్సలు పట్టించుకోను అనమాట. నా పని నాకు సరిపోతుంది. వెళ్తాను, గుడికి దండం పెట్టుకున్నాను, ఏంటండి రావట్లేదు అంటారు. ఇంట్లో చేసుకుంటున్నానండి పూజ, శుక్రవారం మంగళవారం వస్తాను అండి అంటే, అవునా అంతేనా అంటారండి. నాకు అసలు అర్థం కాదు. అంతేనా అంటే కుదిరితే వీలుంటే వెళ్తాము. నేను ఇవన్నీ చేసుకుంటున్నాను, వీడియోలు ఇలాంటివి, ఇంట్లో పనులు అవి ఉంటాయి కదండి, నిదానంగా పూజ అన్నీ చేసుకుంటున్నాను కదా, ఇంట్లో వర్కులు ఉంటాయి అవి ఇవి. ఒక్క అంట్లకే నాకు పనమ్మాయి ఉందండి, మిగతా పనులన్నీ నేనే చేసుకుంటాను. మొత్తం మార్కెట్కి వెళ్ళటం కానీ మొత్తం అన్ని పనులు, సరుకులు ఇవంటి పెద్ద పెద్ద పనులు అయితే మా వారు హెల్ప్ వస్తారనమాట. సండే రోజు అలాగా ఇలా అమ్మవారిని అయితే నాకు చేత కలిగినంత చేసి అలంకరించానండి. తర్వాత వచ్చేసి జాకెట్ ముక్క అది కలసం పెట్టే బిందెకైతే కొలత అది వేసుకుంటున్నానండి. అంటే కుచ్చులు పోసేసి పెట్టి చూస్తానన్నమాట. అంటే రేపు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, రేపు ఏంటంటే పిన్ పెట్టేసేసుకొని ఆ కలసం అది పెట్టేసేసుకోవచ్చు అనమాట. అంటే లెంత్ విడ్త్ ఇవన్నీ సరిపోతాయా పిన్ పెడితే అన్నట్లుగా ఇలా సెట్ చేసి అయితే చూస్తున్నాను. ఇలా కాటన్ పీసెస్ చాలా బాగున్నాయండి. ఇవి అసలు ఎంత చక్కగా ఉన్నాయో, వాడుతున్నాను కూడా నేను. కానీ ఎన్ని రోజులైనా కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ కానీ ఇవి. ఈచ్ పీస్ వచ్చేసి నేను క్లాత్స్ కొంటానని చెప్పాను కదా, బట్టల క్లాత్స్ ఆయన దగ్గరే అన్నమాట. సుబ్రహ్మణ్యం గారు చాలా బాగా ఇస్తారండి. కాస్ట్ కానీ రీజనబుల్ రేట్ అది. ఇది వచ్చి నాకు 65 రూపీస్ పడిందనమాట. ఇదే పీసులు మాకు కాలనీలో 200కి అమ్ముతుందండి ఒక ఆవిడే. అలానే ఫంక్షన్స్, ఇప్పుడు టెంపుల్లో వెంటనే ఇలా పంచాలి జాకెట్ ముక్కలు అన్నామనుకోండి, ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్ళమంటారనమాట, దగ్గరలో ఉంటుంది కాబట్టి. 200 రూపీస్, 65 ఎక్కడ 200 ఎక్కడండి. ఇంతకంటే క్వాలిటీ వరస్ట్ క్వాలిటీ ఉంటుందండి. అందుకని ఏదైనా కూడా మనం ఎక్కువ ఆశించి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదండి. అంటే డబ్బుల రూపేణా అలాగా మనం అంటే ఆ వేస్ట్గా వచ్చినాయి అలానే వెళ్తుంటాయన్నమాట. అందుకని ఎక్కువ ప్రాఫిట్ అయితే తీసుకోకూడదండి. బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు 65 రూపీస్ అమ్మారు, ఆయన కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్న ఆయనే. మినిమం అమ్మితే ఒక 100 రూపీస్కి అమ్ముకోనీకి ఇంకా ఆదాయం 35 రూపీస్ అండి. 100 అంటే ఈయన అమ్మే దాని మీద వాళ్ళకి ఎంత వచ్చి ఉంటుంది హోల్సేల్లో. సగానికి సగం అమ్ముకోవచ్చు, కానీ డబల్ త్రిబుల్ కాస్ట్ అంటే ఎలా అండి? అంటే వెళ్ళలేని వాళ్ళు, కొనుక్కుని అంటే తెలియని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు, పల్లెటూరులో దగ్గరగా ఉంటారు కదండి, వాళ్ళు బాగా కొంటారనమాట. ఎవరి గురించి మాట్లాడే రోజులు కాదండి. మనం ఒకటంటే 10 అనే రోజుల్లాగా ఉన్నాయన్నమాట. అందుకని వీలైనంత వరకు మన పని మనం చేసుకొని ఇలా చక్కగా పూజ ఏయో ఒకటి పనులు అవి చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. కానీ
నేను అడుగుతానండి, ఆవిడే బట్టలు వచ్చినాయి అని ఫోన్ చేస్తుందండి. నీ దగ్గర మేము కొనలేమమ్మా అని చెప్తానండి. ఎందుకంటే నేను తీసుకున్నాను అనమాట చాలాసార్లు. అప్పుడు నాకు తెలియదు అనమాట ఎంత తక్కువ కాస్ట్ ఉంటాయి బట్టలు అనేసి. నేను తీసుకుంటాను కదా సుబ్రహ్మణ్యం గారు, ఆయన దగ్గర తీసుకున్న తర్వాత బట్టలు కూడా ఇంత తక్కువ కాస్ట్లో ఉంటాయా అనిపించిందండి. ఈ విధంగా కొంచెం ఒక 0.5% అలంకరణ అయితే అయ్యిందండి. ఇలాగే తర్వాత అయితే జాకెట్ ముక్కలు ఇవి కూడా పండు తాంబూలం అంటే పండు ఆకులు తప్ప ప్రసాదాలు ఈ 3 తప్ప మిగతా అన్నీ వేసి పెట్టుకుంటున్నానండి. ఇది సగం పని అండి మనకి. ఇక ముందు రోజే కవర్లు తెప్పించి పెట్టుకున్నాను. తాలిబొట్టు దారాలు అయితే 9 పోగులు పోసి ఇచ్చేదాన్ని అనమాట దారంతో. అందుకని ఎందుకులే అవి అనేసి ఇలా తాలిబొట్టు ఇచ్చేలు తీసుకొచ్చుకొని మనకి లెంత్ ఎంతో అన్నీ సమానంగా లెంత్ కట్ చేసుకొని వక్కలు చిల్లర డబ్బులు 4 గాజులు కలిపి కట్టుకున్నానండి. ఈ విధంగా కవర్లో అయితే ఫస్ట్ జాకెట్ ముక్క పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి గాజులు, వక్క, తాలిబొట్టు దారం, కాయిన్, పసుపు, కుంకుమ అండి. ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను. ఒక్కోసారి అంటే మర్చిపోతామండి హడావుల్లో, అందుకని ముందు రోజు ఇవి పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, అన్నీ పెట్టాలన్న వాళ్ళు తాంబూలానికి వచ్చి ఏం పెడతారండి. అందుకనేసి సగం పని మనం చేసామనుకోండి, వాళ్ళకి రేపు అమ్మ పండు తాంబూలం, పండు 2 ఆకులు, పువ్వు, ఇవి ప్రసాదాలు వేయండి అమ్మ అని నలుగురికి చెప్పామనుకోండి ఫ్రెండ్స్కి, వాళ్ళు వేసేస్తారనమాట. ఏమీ పెట్టకుండా అన్నీ ఆడ తెచ్చి పోసేసి చెయ్యండి అంటే బాగుండదు కదండి. ఇంకా మనం చేసే అంటే ఈ పూజకి అంత మనం ఇంత చేసుకుంటేనే ఈ పూజకి అనేది ఫలితం అన్నమాట. అన్నీ ఏమీ చేయకుండా ఎవరో ఒకరి మీద నెట్టేయటం మాత్రం మంచిది కాదండి. ఈ విధంగా జాకెట్ ముక్క, ఆకులు, జాకెట్ ముక్క, గాజులు, దారం ఇవన్నీ అయితే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసామనుకోండి, ఏం వేసామో తెలియదు. అందుకనేసి అన్నీ జాకెట్ ముక్క మీద పెట్టి కవర్లో వేసేసుకొని అన్నీ కవర్లకైతే వేసానండి. 21 మందిని పిలుస్తానన్నాను కదా, 21 కవర్లు అయితే మొత్తం రెడీ చేసుకున్నానండి. 2 కవర్లు అయితే బ్యాంగిల్స్ తగ్గాయన్నమాట. అవి మా పాలబ్బాయికి చెప్పాను, వాళ్ళ ఊర్లో ఉంటాయన్నమాట, రేపు తీసుకురా అన్న 2 డజన్ల గాజులు అని చెప్పాను. సరే అక్కయ్య అన్నారు. తర్వాత వరలక్ష్మి వ్రతం కదా, పుస్తకం కూడా తీసి అన్నీ ఒకసారి చూసుకోండి వాళ్ళండి ముందు రోజే, అప్పటికప్పుడు హడావుడి పడకూడదు అనమాట. ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి, రేపటికి కావాల్సినవి కూడా తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.